అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మను పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిష్టి తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజిస్తాను తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అని ఆయన రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.